చారిత్రక సంపదకు విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు మణిహారం మన భాగ్యనగరం. కుతుబ్ షాహీల పాలన నిర్మాణ నైపుణ్యాన్ని తెలుసుకోవాలంటే గోల్కొండ కోటకు వెళ్లాల్సిందే. ఇక్కడి చారిత్రక కట్టడాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. తాజాగా కుతుబ్ షాహీ సమాధుల్లో బయటపడిన సొరంగ మార్గంతో పాటు ఇతర చారిత్రక ఆనవాళ్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన కుతుబ్ షాహీ సమాధుల్లో పురాతన సొరంగం బయటపడింది. తెలంగాణ పురావస్తు శాఖ తోడ్పాటుతో గత సంవత్సరం సెప్టెంబర్లో ఆగాఖాన్ ట్రస్ట్ సాంస్కృతిక విభాగం ఇక్కడ తవ్వకాలు చేపట్టింది. పునర్నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా శుక్రవారం సొరంగం బయటపడింది. సొరంగ మార్గంతో పాటు ఒక ఉద్యానవనం, సమ్మర్ ప్యాలెస్, చైనా పాత్రలు బయటపడ్డాయి. గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూమ్స్ వరకు ఈ సొరంగ మార్గం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ తవ్వకాల్లో చైనీస్, ఇండోనేషియా, ఇజ్రాయెల్ శైలి నిర్మాణాలను కనుగొన్నారు. మేము ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాము, ఈ గోల్కొండ ఫోర్ట్ అండ్ ఇట్స్ ఎన్విరాన్స్ అంటే కుతుబ్ షాహీ టోమ్స్ ఇంకా చుట్టుపక్కల ఏరియా ఎప్పుడు కూడా సైంటిఫిక్గా ఎక్స్ప్లోరేషన్ లేకపోతే ప్రాపర్ ఎక్స్కవేషన్ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఈ కోణంలోనే ఇప్పుడు కుతుబ్ షాహీ టోమ్స్లో ఆగాఖాన్ ట్రస్ట్ వాళ్ళు చాలా సిన్సియర్గా, చాలా సీరియస్గా వాళ్ళు ఎక్స్కవేషన్ చేసి కొత్త కొత్త విషయాలు మనకు కనిపెడుతున్నారు. ఇది ఎంతైనా గర్వగలిగిన విషయము. మొదటి కులీ కుతీబైన ముల్క్ సమాధి సమీపంలో ఒక ఉద్యానవనం, గోల్కొండ కోట ప్రహరీకి అనుకుని సొరంగ మార్గాన్ని తవ్వకాల్లో గుర్తించారు. గోల్కొండ కోటనేలిన కుతుబ్ షాహీల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని సమాధుల వద్దకు తీసుకువెళ్లేందుకు ఈ మార్గాన్ని నిర్మించి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు. తవ్వకాల్లో బయటపడిన సమ్మర్ ప్యాలెస్ ఆనవాళ్లు ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చాటి చెప్తున్నాయి. 15-16వ శతాబ్దంలో గోల్కొండ కోటను పాలించిన కుతుబ్ షాహీ పాలకులు 100 ఎకరాలకు పైచిలుకు విస్తీర్ణంలో ఒకవైపు సమాధుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఉన్న మ్యూజియం వెనుక భాగాన సహాయకుల కోసం సమ్మర్ ప్యాలెస్ ను నిర్మించినట్లు స్పష్టమవుతోంది. దీని కింది నుంచి నీటి పైపులు కూడా బయటపడ్డాయి. ఆ కాలంలో సమాధుల పక్కనే ప్రార్థన చేసేందుకు మసీదులు నిర్మించారని, తిలవత్ ఖురాన్ను పఠించేవారని, వారి కోసమే వేసవి భవంతిని నిర్మించినట్లు తెలుస్తోంది. పురాతన భవనాలు, ఆనవాళ్లను వెలికి తీయడంతో పాటు అప్పటి టెక్నాలజీని పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తవ్వకాల పనులు డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. అప్పటి వరకు ఇంకా ఎన్నో చారిత్రక ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.